ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిశాక విదేశీ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్లిన సీఎం జగన్ నిన్న విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆహ్వానించారు. ఇక అనంతరం మధ్యాహ్నం సీఎం తన నివాసంలో కొందరు నాయకులను కలిసినట్లు సమాచారం. తనను కలవడానికి వచ్చిన ప్రతి నాయకుడితో గెలుస్తున్నామంటూ సీఎం వ్యాఖ్యానించినట్లయితే సమాచారం అంతా ఉంది. ఇక మరోవైపు వారిలో ఆనందం కాసేపైనా ఉండకుండానే ఎగ్జిట్ పోల్స్ అన్ని వైసీపీకి వ్యతిరేకంగా రావడంతో పోటీ చేసిన నేతల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఏపీ ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. 4వ ఫేజ్ లోనే అత్యధిక ఓటింగ్ శాతం ఏపీలో నమోదు కావడం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి తరలివచ్చి కసిగా ఓటు వేయడం వంటి అంశాలు ప్రభుత్వ వ్యతిరేకతను కళ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. దీంతో వైసీపీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే డీలా పడిపోయారు. వారు చేయించుకున్న సర్వేలో కూడా ఫలితం ప్రతికూలంగా ఉండటంతో వారికి దిక్కు తోచడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి శనివారం తెల్లవారుజామున చేరుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ ను కలిసిన నేతలతో మీరు గెలుస్తున్నారంటూ సీఎం వ్యాఖ్యానించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అటు తన నివాసంలో కలవటానికి వచ్చిన అభ్యర్థులతో కూడా ఇదే మాట చెప్పడంతో వారు కాసేపు షాక్ కి గురయ్యారు. వ్యక్తిగతంగా తాము చేయించుకున్న సర్వేలన్నీ ప్రతికూలంగా వచ్చినా సీఎం జగన్ మాత్రం మీరు గెలుస్తున్నారనడంతో కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఉదయం చెప్పిన మాటలకు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు పొంతన కుదరకపోవడంతో వారిలో మరోసారి టెన్షన్ మొదలైంది. మెజార్టీ, మంచి పేరుగల ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ప్రతికూలంగా వస్తుండటంతో వారు హడలిపోతున్నారు. ఆఖరి నిమిషంలో సీఎం తమను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సన్నిహితుల వద్ద వాపోయారు. ఇదిలా ఉంటే విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన సీఎంను కలిసిన వారిలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, చెల్లిపోయిన గోపాలకృష్ణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, ముదనూరి ప్రసాద్ రాజు, టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, వల్లభనేని వంశీలు ఉన్నారు. సర్వేలన్నీ తమ పని అయిపోయిందని చెబుతున్న సీఎం జగన్ మాత్రం ఇంకా తమను మభ్యపెడుతున్నాడని మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ సన్నిహితుల వద్ద వాపోయారు. సర్వేలన్నీ రివర్స్ లో వస్తుండటంతో 4వ తేదీకి ముందే తమ టెన్షన్ రెట్టింపవుతుందని సన్నిహితుల వద్ద ఆవేదన